ఈరోజు మనము రే ఆప్టిక్స్లో ప్రాబ్లం చేద్దామండి. ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ an image of a long vertical pin placed 40 centimeters from the mirror at the position of the object. Find the focal length of the mirror. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడండి. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాడు. దానికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంట, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో ఆబ్జెక్ట్ అక్కడే ఉందంట. ఎ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూస్డ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ లాంగ్ వెర్టికల్ పిన్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే యూ ఎంతైతే ఉంటుందో యూ ఈజ్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఫార్ములా ఏంటండి, మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. దీన్ని బట్టి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u 1/40 ప్లస్ 1/40 అంటే 1/40 ప్లస్ 1/40 అంటే ఎంత అవుతుందండి, 1/f ఈజ్ ఈక్వల్ టు 2/40. సో 2 1s 2 20s. సో ఎఫ్ ఈజ్వల్ ఎంత వచ్చిందండి మనకి ఇప్పుడు 20 సెంటీమీటర్స్. అంటే ఫోకల్ లెంగ్త్, దేర్ ఫర్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. మన వీడియోస్ షేర్ చేయండి. Thank you. This is Suresh.